వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి. ఈరోజు మనము బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం కొంచెం రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని పెట్టుకొని ఆల్రెడీ మనం కట్ చేసిన లెవెల్లో మళ్ళీ డబల్ ఫోల్డింగ్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఎప్పుడు 3 పీసెస్లోనే రెడీ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు సేమ్ బ్లౌజ్ పీస్లో లేకపోయినా మిడిల్లో వచ్చేసి మనం వేరే బ్లౌజ్ పీస్ అది కాకపోయినా ఏదైనా వేరే క్లాత్ వేసి మందంగా కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది ఒక పీస్ ఒక సైడ్, ఇంకో పీస్ ఇంకో సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఎలా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సీదా సైడ్ పైకి వచ్చేటట్లు ప్లేస్ చేసుకున్నాం. మిగతా రెండు ఉల్టా సైడ్ పైకి వచ్చేటట్టు ప్లేస్ చేసుకోవాలి. అంటే క్లాత్ ఉల్టా సైడ్ పైకి వచ్చేటట్టు రెండు ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ సీదా సైడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత వాటిని జాయింట్ చేయాలి. ఇప్పుడు వీటిని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ సీదా సైడ్ పెట్టాలి, తర్వాత రెండు క్లాత్స్ పైన ఉల్టా సైడ్ పెట్టాలి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, ఇవే మెయిన్ టిప్స్. వీటిలోనే మిస్టేక్స్ జరిగి కుట్లిప్పుకొని మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ని బాగా నోట్ చేసుకోండి. సో దట్ మీకు ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా బ్లౌజ్ అయిపోతుంది అన్నమాట. మీకు ఒకవేళ మేము చెప్తున్న మెథడ్ నచ్చింటే కమెంట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక్క పీస్ మాత్రం మనం సీదా సైడ్ పెట్టాం కదా కింద, దాన్ని మాత్రం తిప్పామంటే మనకిట్లా 2 సైడ్స్ సీదానే వస్తుంది. అంటే కరెక్ట్ పోస్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము దీనిపైన ఒక స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉండిపోతుంది ఒకే లెవెల్లో. ఇది క్రాస్ బెల్ట్ అనమాట. ఫస్ట్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాము, వీపు పట్టి కుట్టుకొని డాట్స్ వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్ని స్టెప్ బై స్టెప్ ఇలాగే ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేసుకుంటారు. డైరెక్ట్ బ్లౌజ్ ఆల్తీతో కుట్టుకోవడం ఈజీగా త్వరగా నేర్చుకుంటారనమాట. ఇలా రెండు క్రాస్ బెల్ట్లు పెట్టుకొని పక్కన పెట్టుకొని బ్లౌజ్తో ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఉంటుంది. స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది అనమాట. 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ. సో ఇది మనకు క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయింది. దీని తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం.